స్పీకర్ తేల్చాకే ఇవాళ సుప్రీంకోర్టులో ఎవరైతే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిరో వాళ్ళకు కొంత ఊరట వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది. అది ఇట్లనే నాని ఆఖరికి ఎమ్మెల్యే సమయం అయిపోయేదాకా కూడా ఇట్లనే ఉంటుండొచ్చు దాదాపుగా. సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈలోపు అఫిడవిట్ దాఖలు చేశారు అసెంబ్లీ కార్యదర్శి. అసలు స్పీకర్ ఏం తేల్చకముందే, అంటే స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోర్టులకు వెళ్ళాయి. వీళ్ళందరూ పిటిషనర్లు దురుద్దేశంతో వెళ్ళారు. స్పీకర్ దగ్గరకు వచ్చి స్పీకర్ నిర్ణయం తీసుకోక ముందుకు ఎట్లా వెళ్తారు? స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వీళ్ళకి నచ్చితే నచ్చకపోతే ఆ తర్వాత కోర్టుకు వెళ్ళొచ్చు, కానీ ముందే ఎట్లా వెళ్తారనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. స్పీకర్ తేల్చిన తర్వాతే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైనదేని కాదని, అనర్హత పిటిషన్లో చట్టం పేర్కొన్న పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారని శాసనసభ కార్యదర్శి సుప్రీంకోర్టుకు నివేదించారు. సర్వోన్నత న్యాయస్థానంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ విషయంలో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లో పసలేదని, వాటిని తిరస్కరించాలని అభ్యర్థించారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనడానికి ఎలాంటి కారణాలు లేవని చెప్పారు. స్పీకర్కు పిటిషన్లు పెట్టుకున్న 20 రోజులకే బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారని ప్రస్తావించారు. స్పీకర్పై వారు చేసిన ఇప్పుడు చర్చ మొదలవుతుంది. మళ్ళా కోర్టు దగ్గర ఏండ్లకేండ్లు పెండింగ్లు ఉన్నాయి కదా. జగన్ కేసు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కేసు కూడా ఏండ్లకేండ్లు పెండింగ్లో ఉన్నాయి. ఇట్లా అనేకమైనటువంటి కేసులు కోర్టుల్లో ఏండ్లకేండ్లు పెండింగ్లో ఉంటాయి. ఏండ్లకేండ్లు ట్రయల్స్ నడిస్తే తప్పులేదులే, కానీ స్పీకర్ మాత్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలనా? ఇదెక్కడ అన్యాయము? ఇట్లా అనేకమైనటువంటి ఆరోపణలు కేసులు ఎదుర్కొంటున్నటువంటి వారు ముఖ్యమంత్రులు అయిపోయారు. ఆ తర్వాత చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కేసులు వాళ్ళు చచ్చిపోయినాక క్లోజ్ అయినటువంటి అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. కానీ స్పీకర్ మాత్రమే వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఇచ్చినటువంటి ఫిర్యాదు చేసినటువంటి 20 రోజుల్లోపే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోవాలనేటువంటి మాట సరైంది కాదు. కోర్టులోకి వెళ్ళింది కాబట్టి స్పీకర్ ఇప్పుడు నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు పిటిషన్ ఇచ్చారు. పిటిషన్ ఇచ్చిన తర్వాత 20 రోజులకే నిర్ణయం తీసుకోలేదనేటువంటి తొందరపాటుతోటి కోర్టుకు ఎట్లా వెళ్తారు? 20 రోజుల్లోపు ఎవరైనా నిర్ణయం తీసుకుంటారా? తీసుకోలేదు. కాబట్టి మీరు తొందరపడ్డారు కాబట్టి స్పీకర్ తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. రాజ్యాంగబద్ధంగా స్పీకర్ పదవి దేనికదే, కోర్టు ఎట్లనో స్పీకర్ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. స్పీకర్ నిర్ణయం ఆయన ఇష్టానుసారంగా తీసుకోగలుగుతాడు. అయితే గతంలో హిమాచల్ ప్రదేశ్లోనో, హర్యానాలోనో, జార్ఖండ్లోనో ఎక్కడో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. వాటిలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, దానికి వెంటనే తీసుకుపోవాలి కాబట్టి ఉత్తరాఖండ్ది ఇంకా హరీష్ రావత్కు సంబంధించినటువంటి కేసు ఒకటి ఉంటుంది. ఆ కేసులో వచ్చిన దాని ప్రకారం వీళ్ళకు ఊరట లభిస్తుంది అనేటువంటి ఒక మాట. లేదు సుప్రీంకోర్టు గతంలో స్పీకర్ను ఆదేశించినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఆదేశించవచ్చు. సో స్పీకర్ నిర్ణయమే తీసుకోలేదు. ఇచ్చిన 20 రోజులకే మీరు ఎట్లా నిర్ణయం తీసుకోమంటారు? సో స్పీకర్ ఎటువంటి ఏమీ తేల్చకముందే సుప్రీంకోర్టు ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది? అట్లయితే స్పీకర్ యొక్క ఆయనకున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలలో సుప్రీంకోర్టు వేలు పెట్టినట్టే కదా. మరి అట్లాంటప్పుడు స్పీకర్ వ్యవస్థ ఎందుకు, ఇదంతా ఎందుకు అనేటువంటిది మళ్ళీ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సో ఇదంతా రాజ్యాంగంలో ఉన్నటువంటి చిన్న లొసుగులు వెసులుబాట్లను తీసుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. సరే, రాజకీయాలు దిగజారినాయా, కోర్టులు దిగజారినాయి, వీళ్ళు ఎవరేం చెప్తారు? అలహాబాద్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు జడ్జే కోర్టుల నోట్ల కట్టలతోటి దొరికిపోయిన తర్వాత మీరు మాకు చెప్పేది ఏందని కోర్టుకు సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థను, న్యాయవాదులని, న్యాయమూర్తుల్ని వీళ్ళు ప్రశ్నిస్తే మీరు కూడా ఇట్లనే చేస్తుండొచ్చు అనేటువంటి మాట వస్తే ఇవాళ ఏం సమాధానం చెప్పాల్సి వస్తుంది? కోర్టుల్లో ఏండ్లకేండ్లు మీరు పెండింగ్లో పెట్టుకొని మమ్మల్ని మాత్రం వెంటనే నిర్ణయం తీసుకోమని చెప్పడానికి మీరెవరు? మీరు వెంటనే ఏం తీసుకోవట్లేదు కదా. ఒక్కొక్క కేసు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అసలు ఆ కోర్టుల కేసులు అంటేనే భయపడేటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినటువంటివి ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో ఎవరైతే అధికారం పార్టీలోకి చేరిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం ఉంది. ఈలోపు మళ్ళా కాంగ్రెస్ నుంచి ఎవరైనా ప్రయత్నాలు చేసి టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటారా లేదా తెలియదు. ఈ 10 మంది త్రిశంకు స్వర్గంలో ఉన్నారనేటువంటిది ఒక మాట. అరే అట్లెట్లా ఉంటారు? 10 మందిని తీసుకొని మమ్మల్ని ఆగం చేశారని ఆ 10 మంది కూడా బాధపడతారు కదా. సరే, కడియం శ్రీయారో, దానం నాగేంద్రో ఇద్దరికి ఒక ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు, ఒక ఆయన బిడ్డకి ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళిద్దరు ఉంటుండొచ్చు. మిగిలినటువంటి 8 మంది మాకు సంబంధం లేదనేటువంటి దగ్గరికి వెళ్ళిపోయారు. చాలామంది ఏకంగా గద్వాల ఎమ్మెల్యే అయితే నా అనుమతి లేకుండా కాంగ్రెస్ వాళ్ళు ఫ్లెక్సీలలో వేసుకుంటారని ఫిర్యాదు చేసిండు. మా పటాన్చెరు ఎమ్మెల్యే నాకు సంబంధం ఏమున్నది, నేను టీఆర్ఎస్కు సంబంధించిన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నా, నాకు అసలు కాంగ్రెస్కు సంబంధమే లేదన్నారు. గాంధీ, అరకపూడి గాంధీ నాకు ఏదో యాదగిరిగుట్ట కండువా కప్పిరు తప్పితే అది కాంగ్రెస్ కండువా కాదంటున్నారు.
ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, రాజకీయాల్లో ప్రజలు చూస్తున్నారన్నటువంటి కనీసమైనటువంటి ఆలోచన కూడా లేకుండా రాజకీయ నాయకులు వ్యవహారం చేస్తున్నారు. ఇట్లా ప్రజల్లో చులకనైపోతారు కదా. రాజకీయ నాయకులు అంటేనే చులకన, ఏహభావం. అసలు వీళ్ళు రాజకీయ నాయకుల, వీళ్ళు శాసనాలు చేసేటోళ్ళ. శాసనసభ అంటే శాసనాలు చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపైన అవగాహన ఉండి చట్టాలు రూపకల్పన చేసేటువంటి వాళ్ళు. ఆ చట్టాలు చేసేటువంటి వాళ్ళే, శాసనాలు చేసేటువంటి వాళ్ళే ఇట్లా ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తే ప్రజలకు ఏ విధమైనటువంటి గౌరవభావం ఉంటుంది? ఎవరికి ఉండదు. సరే, మరి ఈ 10 మంది ఏమవుతుంది, వాళ్ళు సుప్రీంకోర్టులో విచారణలో ఏం చేస్తారు ఏంటి అనేటువంటి అంశంపైన క్లారిటీ రావాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది.